ఈ వీడియోలో హైయెస్ట్ అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఐడియాస్ డిస్కస్ చేద్దాం. ముందు వీడియోలో మారుతి సుజుకి, డీసీఎక్స్ సిస్టమ్స్, అరవింద్ ఫ్యాషన్, సిఎస్సి, నిపాన్ అండ్ అనూప్ ఇంజినీరింగ్ ఈ స్టాక్స్ ఎలా మూవ్ అవుతున్నాయో చూద్దాం. అండ్ ఫర్దర్గా టెక్నికల్గా కూడా ఈ స్టాక్స్కి మంచి ప్రైస్ అప్డేట్ అవుతుంది. కమ్ టు మారుతి సుజుకి. మారుతి సుజుకి ఈ ఇయర్ మంచి ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ టెక్నికల్గా కూడా స్టాక్లో అప్ ట్రెండ్ కనబడుతుంది. అండ్ ఈవెన్ ఫైనాన్షియల్స్ కూడా మారుతి సుజుకిలో బాగున్నాయి. అండ్ రీసెంట్ హై అయితే ఉందో 14,000 నుంచి స్టాక్లో కొద్దిగా కరెక్షన్ కనబడుతుంది. బట్ ఓవరాల్గా స్టాక్ అయితే అప్ ట్రెండింగ్లో కనబడుతుంది. అండ్ లెటర్స్ లుక్ ఇన్ టు స్టాక్. దిస్ ఈజ్ 1 ఇయర్, 3 ఇయర్ అండ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఎలా మూవ్ అయిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇట్ ఇస్ అ మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ కమ్ టు మారుతి సుజుకి ఫైనాన్షియల్స్ చూస్తే కనుక, సో Q1 ఫైనాన్షియల్ ఇయర్ FY25 Q1లో సేల్స్ వాల్యూమ్ అనేది 4.8% పెరిగింది FY24తో కంపేర్ చేస్తే. నెట్ సేల్స్ 9.8% పెరిగాయి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 47% పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 46.9% పెరిగింది. సో మీకు ప్యాట్ చూడండి, 46.9% ప్యాట్ గ్రోత్ ఈ జూన్ క్వార్టర్లో మీకు కనపడింది. దట్ ఈస్ ద రీజన్ మీకు స్టాక్ ప్రైస్ చూసినా కూడా రీసెంట్గానే ప్రైస్లో మంచి అప్ ట్రెండ్ అయితే కనిపించింది. సో ఆల్మోస్ట్ మీకు అరౌండ్ 11,000 నుంచి స్టాక్ అయితే 13,000 నియర్లీ 14,000 వరకు ఒక అప్ ట్రెండ్ అయితే కనిపించింది. ఫాలోడ్ బై స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ తర్వాత మళ్ళీ సిగ్నిఫికెంట్ అప్ మూవ్ అయితే కనబడుతుంది మారుతి సుజుకిలో. సో కమ్ టు మారుతి సుజుకిలో షేర్ హోల్డర్స్ చూస్తే కనుక ప్రమోటర్కి 58% వాటా ఉంది. ఎఫ్ఐఎస్ 19% హోల్డ్ చేస్తున్నారు. ఇక మ్యూచువల్ ఫండ్స్ చూస్తే కనుక నియర్లీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ కలిపి నియర్లీ 20% వాటా ఉంది. అందులో మీకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సెన్సెక్స్ ఈటీఎఫ్ కానీ, ఎల్ఐసి షేర్ హోల్డర్స్ ఫండ్ కానీ, ఎస్బీఐ నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ కానీ, ఇలా వేరియస్ మ్యూచువల్ ఫండ్స్, ఆల్మోస్ట్ అన్ని నోన్ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఈ స్టాక్లో అయితే ఇన్వెస్ట్ చేశారు. అండ్ మారుతి సుజుకి అవుట్లుక్ కూడా ఇక్కడ నుంచి చాలా బులిష్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ మారుతి సుజుకి తర్వాత ఇందాక డిస్కస్ చేసినట్టు డీసీఎక్స్ సిస్టమ్స్. సో డీసీఎక్స్ సిస్టమ్స్ రీసెంట్ టైంలో ఎక్కువ మంది అనలిస్టులు కూడా చాలా బులిష్గా ఉన్నారు. అండ్ స్టాక్ కూడా రీసెంట్ హై అయితే ఉందో 450 నుంచి కొద్దిగా ఫాల్ వచ్చింది. నేను అనుకుంటున్నాను 300 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ అక్యూములేట్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ బై జోన్ అనుకుంటున్నాను. అండ్ కమ్ టు డీసీఎక్స్ సిస్టమ్స్ మార్కెట్ క్యాప్ చూద్దాం. 3,783 crore మార్కెట్ క్యాప్ ఉంది. సో బేసికల్లీ దే ఆర్ ఇంటూ కేబుల్ అండ్ వైర్ హార్నెసింగ్ ఈ సెగ్మెంట్లో అయితే ఉన్నారు. వెరీ గుడ్ ఫైనాన్షియల్స్ కూడా ఈ స్టాక్ నుంచి చూడొచ్చు. 1 ఇయర్ మీద, దిస్ ఇస్ 3 ఇయర్ నుంచి స్టాక్ అయితే మంచి ట్రెండ్లో అయితే కనబడుతుంది. సో ఫైనాన్షియల్స్ చూస్తే కనుక నాట్ బ్యాడ్. సో జూన్లో కొద్దిగా ఫైనాన్షియల్స్ తగ్గాయి ఓవరాల్గా చూస్తే. బట్ ఓవరాల్గా కంపెనీ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. సో ఇక్కడ నుంచి కూడా అనలిస్టులు బై రేటింగ్ ఇచ్చారు డీసీఎక్స్ సిస్టమ్స్. కేఆర్ చోక్సీ 520 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. సో ప్రస్తుతానికి 340 దగ్గరగా స్టాక్ ప్రైస్ ఉంది అండ్ 520 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ అప్ సైడ్. అండ్ టెక్నికల్గా కూడా స్టాక్ 430 నుంచి మీకు ఒక కరెక్షన్ కనబడుతుంది 350 వరకు అయితే. అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ సైడ్ అయితే కనబడుతుంది డీసీఎక్స్ సిస్టమ్స్లో. సో డెఫినెట్గా ఇదైతే వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే. సో డీసీఎక్స్ సిస్టమ్స్ ప్రైస్ అప్గ్రేడ్ ఇది. డిఫరెంట్ సెగ్మెంట్స్కి వీళ్ళ ప్రోడక్ట్స్ని అయితే అందిస్తున్నారు. సిస్టమ్స్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్. సో కన్సిస్టెంట్గా గ్రో అవుతున్న స్టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాట్ గ్రోత్ చూడండి ఎవ్రీ ఇయర్ ఎలా గ్రోత్ వస్తుందో. సో రెవెన్యూ 26% చొప్పున పెరిగితే ప్రాఫిట్ 52% చొప్పున పెరుగుతుంది. అంటే ప్రతి ఇయర్ చూస్తే కనుక 2020లో 9.4 crore ఉన్న ప్యాట్ అనేది 2024 కల్లా 76 crore వచ్చింది. 2020లో 449 crore ఉన్న రెవెన్యూ 2024లో 1,424 crore వచ్చింది. సో దేర్ ఈజ్ ఏ more than 25% compound annual growth rate in terms of revenue, 50% compound annual growth rate in terms of profit. సో ఎక్కువగా మీకు కన్సిస్టెంట్గా గ్రో అవుతూ వస్తుంది రెవెన్యూ పరంగా, ఎట్ ద సేమ్ టైం ప్రాఫిట్ పరంగా కూడా. సో దట్ ఈస్ అ రీజన్ ఇట్లాంటి స్టాక్స్ లాంగర్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో బేసికల్గా డీసీఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కేబుల్ అండ్ వైర్ హార్నెస్ అండ్ పీసీబీ అసెంబ్లీ ఇట్లాంటి ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేస్తారు. సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ అదర్స్ ఇలా వేరియస్ ఇంటిగ్రేటెడ్ బిజినెసెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. అండ్ ఇట్స్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అండ్ వీళ్ళు డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కాంప్లెక్స్ కేబుల్ అండ్ వైర్ హార్నెస్ ఇలా వేరియస్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో వాడే వేరియస్ ప్రోడక్ట్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తారు. లైక్ ఈఎంఎస్ సర్వీసెస్లో కూడా
సో దట్ ఈస్ ద రీజన్ వీటి యొక్క అప్లికేషన్ అనేది రైల్వేస్లో ఉంది, ఇంజనీరింగ్లో ఉంది, హెవీ మిషనరీలో ఉంది, డిఫెన్స్ సిస్టమ్స్లో ఉంది, లైక్ ఎలక్ట్రానిక్ అసెంబ్లీస్ కానీ, మిసైల్ డిటెక్షన్ రాడార్స్లో కానీ. అందుకని ఇట్లాంటి ప్రోడక్ట్స్కి ఎక్కువగా డిమాండ్ కూడా ఉంటుంది. సో ఇది డీసీఎక్స్ సిస్టమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ కమ్ టు ఇంకొక స్టాక్ అరవింద్ ఫ్యాషన్స్. సో లెటస్ లుక్ ఇన్ టు అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్. ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో అరవింద్ ఫ్యాషన్స్ ప్రస్తుతానికైతే 532 దగ్గరగా స్టాక్ అయితే కనబడుతుంది. అండ్ దీనికి ఆనందరతి వెల్త్ మేనేజ్మెంట్ 690 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ యాక్చువల్గా టెక్నికల్గా ఈ స్టాక్లో కొద్దిగా కరెక్షన్ జరగవచ్చు, బట్ ఓవరాల్గా అప్ ట్రెండ్లో అయితే కనబడుతుంది స్టాక్. షార్ట్ టర్మ్లో కొద్దిగా ఫాల్ రావచ్చు బికాస్ ఆఫ్ మీకు ఆర్ఎస్ఐ ఓవర్బాట్ జోన్ నుంచి కొద్దిగా స్లైట్లీ స్టాక్ ఫాల్ అవుతుంది. బట్ లోయర్ లెవెల్ దగ్గరగా అరవింద్ ఫ్యాషన్ బై అయితే రావచ్చు నియర్లీ 450 to 480 మధ్యలో. అండ్ దిస్ ఈజ్ 1 year చార్ట్. దిస్ ఈజ్ 5 year బేసిస్ మీద స్టాక్ ఎలా మోయిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో 5 year బేసిస్ మీద స్టాక్ అయితే క్లియర్ మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ అరవింద్ ఫ్యాషన్స్ మార్కెట్ క్యాప్ ఒకసారి చూద్దాము. సో అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్ 7,000 crore మార్కెట్ క్యాప్ ఉంది. నియర్లీ 52 వీక్లో నుంచి డబల్ అయింది స్టాక్ అయితే. టెక్నికల్గా నియర్లీ 50 డిఎంఏ దగ్గరగా స్టాక్ కరెక్షన్ జరగవచ్చు, బట్ అక్కడ నుంచి ఒక అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్ కూడా రిటైల్ అండ్ ఫ్యాషన్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మల్టీ బ్యాగర్ స్టాకే. ఈ క్వార్టర్లో కొద్దిగా ప్రాఫిట్స్ ఫాల్ అయ్యాయి, బట్ లాస్ట్ ఇయర్ జూన్తో పోల్చుకుంటే ప్రాఫిట్స్ పెరిగాయి. లాస్ట్ ఇయర్ ఈవెన్ లాస్ పోస్ట్ చేసింది కంపెనీ, ప్రస్తుతానికైతే ప్రాఫిట్ మేకింగే. అండ్ ఈ స్టాక్లో కూడా వెరీ గుడ్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ అయితే ఉంది. డిఐఎస్ వాటా హోల్డ్ చేస్తున్నారు. ఐసిఐసిఐ నుంచి వేరియస్ మ్యూచువల్ ఫండ్స్కి ఈ స్టాక్లో అయితే వాటా ఉంది. అండ్ కమ్ టు ఇంకా క్లియర్గా చెప్పాలంటే అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్ వీళ్ళ యొక్క మేజర్ బిజినెసెస్ లైక్ టెక్స్టైల్ సెగ్మెంట్లో అండ్ రిటైల్ సెగ్మెంట్లో వేరియస్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ని అయితే సెల్ చేస్తున్నారు. సో సేల్స్ పెరుగుతున్నాయి. అండ్ వేరియస్ సబ్ కేటగిరీస్లో కూడా కొత్త ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వలన సేల్స్, రెవెన్యూస్ ఇలా వేరియస్ గ్రోత్ పారామీటర్స్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో కొత్త స్టోర్స్ని కూడా వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు. సో అప్కమింగ్ డేస్లో ఇట్లాంటి స్టాక్స్ ఎక్కువగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అరవింద్ ఫ్యాషన్స్ తర్వాత కమ్ టు సిఈఎస్సి. సిఈఎస్సి లిమిటెడ్ ఈ ఇయర్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. లాస్ట్ 1 year నుంచి స్టాక్ ఎలా మోయిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో దిస్ ఈజ్ 1 year ట్రెండ్ ఇది. సో 200కి దగ్గరగా స్టాక్లో ఒక ఫాల్ కనబడుతుంది, బట్ సిఎస్సికి షేర్ ఖాన్ 240 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అంటే కొద్దిగా కరెక్షన్ తర్వాత మళ్ళీ స్టాక్లో అప్ ట్రెండ్ కనబడితే కనుక ఇట్ మే మూవ్ టు 240. 1 year బేస్ మీద 5 year బేసిస్ మీద స్టాక్ యొక్క మొమెంటం ఇది. లాస్ట్ 1 year నుంచి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఈ స్టాక్లో. సో ఎక్కువగా పవర్ సెగ్మెంట్లో, విండ్ ఎనర్జీ సెగ్మెంట్లో ఈ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. సో ఇది కూడా అదే సెక్టర్లో ఉంది కాబట్టి ఈ స్టాక్ కూడా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఫర్దర్గా 240, 250 వరకు ఈ స్టాక్ వెళ్ళొచ్చు అని అయితే అనలిస్టులు చెప్తున్నారు. అండ్ కమ్ టు సిఎస్సి లిమిటెడ్ ఫైనాన్షియల్స్ అండ్ మార్కెట్ క్యాప్ చూద్దాం. 25,000 crore మార్కెట్ క్యాప్ ఉంది. ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆర్పి సంజీవ్ గోయంకా గ్రూప్లో ఉన్న స్టాక్ ఇది. సో టెక్నికల్గా స్టాక్లో షార్ట్ టర్మ్ 180, 190 దగ్గరగా వచ్చినా కూడా బయింగ్ రావచ్చు ఫర్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ టువర్డ్స్ 240, 250 వరకు ఈ స్టాక్ వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో కమ్ టు జూన్లో 388 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది. 4,863 crore ప్రాఫిట్ రెవెన్యూస్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. ఇక్కడ కూడా మీకు మంచి మ్యూచువల్ ఫండ్ వాటా చూడొచ్చు. ఏవైతే స్టాక్స్ ట్రెండింగ్లో ఉన్నాయో అక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా హోల్డింగ్, ఎఫ్ఐఎస్ కూడా మంచి వాటా కలిగి ఉన్నారు. ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కంటిన్యూస్గా ఈ స్టాక్లో హోల్డింగ్ ఉంది. ఎల్ఐసి అండ్ హెచ్డిఎఫ్సి ట్రస్టీ అండ్ యూటీఐ మిడ్ క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్, నిప్పాన్ లైఫ్ ఇండియా ట్రస్ట్ ఇలా వేరియస్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈ స్టాక్లో వాటా కలిగి ఉన్నారు. సో దట్ ఈస్ ద రీజన్ సిఎస్సి ఇయర్ మంచి రిటర్న్స్ ఇచ్చిన ఎలక్ట్రిసిటీ అండ్ పవర్ జనరేషన్ స్టాక్లో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టాక్. అండ్ వేరియస్ ఫండ్ హౌసెస్ హోల్డ్ చేస్తున్నారు ఈ స్టాక్ని అయితే. అండ్ ద ఆర్పిఎస్సి గ్రూప్ కింద ఉన్న వేరియస్ కంపెనీస్లో సిఈఎస్సి కూడా ఒకటి. సో వీళ్ళకి వేరియస్ కంపెనీస్ ఉన్నాయి. ఈ ఇందులో కొన్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి అండ్ దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్. అండ్ ఇది సిఎస్సి స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ కమ్ టు సిఎస్సి మేజర్ బిజినెస్ ఇక్కడ చూడొచ్చు. సో డిఫరెంట్ ఏరియాస్లో సిఎస్సి ఫంక్షనింగ్, 2 distribution licenses, 4 distribution franchises, almost they are serving 4.4 million consumers.
కన్సాలిడేటెడ్ సేల్స్ అనేవి 17,500 ఎంయూగా ఉంది. నెట్ వర్త్ 11,445 crore ఉంది. కన్సాలిడేటెడ్ ఎబిటా 4,000, రెవెన్యూ 15,000 crore నియర్గా వచ్చింది. సీ ద ఫైనాన్షియల్స్ చూడండి ఇక్కడ. సో సిఎస్సి ఫైనాన్షియల్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద మీరు కంపేర్ చేస్తే కంటిన్యూయస్గా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, సేల్స్ పెరుగుతున్న ఎవ్రీ ఇయర్, నెట్ ప్రాఫిట్ కూడా పెరుగుతూ వస్తుంది. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మీరు కంటిన్యూయస్గా ప్రాఫిట్ గ్రోత్ అయితే కనబడుతుంది ఈ స్టాక్లో. దట్ ఈస్ ద రీజన్ స్టాక్ ప్రైస్ కూడా అప్రిషియేట్ అవుతుంది. అండ్ జనరల్గానే పవర్ డిమాండ్ అయితే పెరుగుతుంది ఇండియాలో. అండ్ కెపాసిటీ ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ 817 GW బై 230. డిమాండ్ పెరుగుతుంది, సప్లై కూడా పెరగాలి కాబట్టి. సో ఇట్లాంటి స్టాక్స్కి ఎక్కువ ఆర్డర్ ఇన్ఫ్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్గానే ఈ స్టాక్స్ బెనిఫిట్ అవ్వచ్చు లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో. అండ్ ఇట్లాంటి స్టాక్స్ ఫర్దర్గా కూడా డైవర్సిఫై చేస్తున్నాయి ఎలక్ట్రిసిటీ ఎనర్జీని. సోలార్ అండ్ విండ్ సెగ్మెంట్లో కూడా హైడ్రో ఎలక్ట్రిసిటీ, పంప్ స్టోరేజ్ సిస్టమ్, న్యూక్లియర్ ఎనర్జీ, ఇలా డైవర్సిఫైడ్ సెగ్మెంట్లో వీళ్ళు వెళ్తున్నారు. సో దట్ ఎక్కువగా రెవెన్యూ సోర్స్ కూడా అక్కడి నుంచి వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఇది సిఎస్సి స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సిఎస్సి తర్వాత నిపాన్ ఇండియా. సో నిపాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కూడా మంచి ట్రెండ్ అయితే కనబడుతుంది. నిపాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్. సో దిస్ ఈజ్ 670 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ 1 year బేసిస్ మీద స్టాక్ ప్రైస్, అండ్ దిస్ ఈజ్ 5 year బేసిస్ మీద. లెటస్ కమ్ టు 1 year బేసిస్ మీద చూద్దాము. సో 840 టార్గెట్ ఇచ్చారు షేర్ ఖాన్, అండ్ ప్రస్తుతానికి 670. సో 840 అంటే అనదర్ 150 పాయింట్స్ అప్ సైడ్. సో పాసిబుల్లీ నేను అనుకుంటున్నాను షార్ట్ టర్మ్లో కొద్దిగా ఫాల్ వచ్చినా కూడా 650, 640 దగ్గరగా స్టాక్లో బయింగ్ వచ్చిన అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది టెక్నికల్గా లాస్ట్ 1 year నుంచి చాలా బులిష్గా ట్రేడ్ అవుతున్న స్టాకే. అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ జనరల్గానే రీసెంట్ టైంలో మంచి ట్రెండ్ అయితే కనబడుతున్నాయి. మార్కెట్ క్యాప్ నియర్లీ 42,000 ఉంది. అండ్ వెరీ గుడ్ ఫైనాన్షియల్ రేషియోస్ అండ్ వెరీ గుడ్ చార్ట్ లాస్ట్ 1 year నుంచి కూడా. కంప్లీట్లీ ఈ స్టాక్స్ జనరల్గానే డెట్ ఫ్రీ స్టాక్స్. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక పెద్దగా సడన్ గ్రోత్ ఉండదు, బట్ స్లోగా గ్రోత్ ఉంటాయి ఇట్లాంటి స్టాక్స్. అండ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అండ్ వెరీ గుడ్ ప్రాఫిట్ గ్రోత్ ఇయర్లీ బేసిస్ మీద ఈ స్టాక్లో అయితే చూడొచ్చు. సో ఈ స్టాక్లో ఫర్దర్గా మ్యూచువల్ ఫండ్స్ వాటా చూడండి 14%గా ఉంది. ఎల్ఐసికి వాటా ఉంది, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్కి వాటా ఉంది, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, యూటీఐ ఎంఎన్సి ఫండ్, ఇలా వేరియస్ ఫండ్ హౌసెస్ ఇన్వెస్ట్ చేశాయి. అండ్ స్టాక్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ 840 షేర్ ఖాన్ దీనికి టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. దిస్ ఈజ్ అబౌట్ నిపాన్ ఇండియా స్టాక్. అయితే ఇంకొక స్టాక్ అనూప్ ఇంజనీరింగ్. అండ్ అనూప్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ప్రస్తుతానికి 2209 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ అనలిస్టులు ఈ స్టాక్ అయితే నియర్లీ 3000 వరకు టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. మేబీ ప్రస్తుతానికి స్టాక్ కొద్దిగా ఓవర్బ్రాడ్ జోన్లో అయితే కనబడుతుంది. సో ఒకవేళ 300-400 పాయింట్స్ కరెక్షన్ జరగవచ్చు. బట్ లాంగర్ టర్మ్ వ్యూ చూడండి. లాంగర్ టర్మ్లో ఇట్స్ ఏ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. సీ ద ట్రెండ్. సో రీసెంట్గా స్టాక్ ఎక్కువగా పెరిగింది. సో సమ్ కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్లో 3000 వరకు అయితే ప్రస్తుతానికి టార్గెట్ ప్రైస్ ఇచ్చారు ఈ స్టాక్కి. అండ్ ఈవెన్ లాంగర్ టర్మ్లో కూడా స్టాక్ ఓవర్ బ్రాడ్ జోన్లోకి వెళ్ళింది. ఎప్పుడు కూడా ఏంటంటే మీకు ఈవెన్ ఇట్ ఈజ్ ఏ లాంగర్ టర్మ్లో అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అయినా కూడా జస్ట్ ట్రై టు బై నియర్లీ ఒక 1700-1800 దగ్గరికి, లేదంటే 100-200 పాయింట్స్ కరెక్షన్ తర్వాత ఆ ప్రాసెస్లో మీరు బై చేస్తే కనుక డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో. సో లెట్ us లుక్ ఇంటూ అనూప్ ఇంజనీరింగ్. మార్కెట్ క్యాప్ 4405 crore ఉంది. సో హీట్ ఎక్స్చేంజర్స్, రియాక్టర్స్, ప్రెషర్ వెజల్స్ ఇట్లాంటివి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. రీసెంట్ బై వాల్యూమ్స్ పెరిగాయి, స్టాక్ కూడా పెరిగింది. సో కంపెనీకి ఎక్కువగా ప్రోస్ ఉన్నాయి. డెట్ ఫ్రీ కంపెనీ, ప్రాఫిట్ గ్రోత్ నియర్లీ 20%, డివిడెండ్ పే చేస్తుంది, డెటార్ డేస్ తగ్గాయి, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ తగ్గింది. సో కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది. దట్ ఈస్ అ ఓన్లీ కన్సర్న్ విత్ వెరీ గుడ్ ప్రాఫిట్ పొటెన్షియల్. సీక్వెన్షియల్గా ఎక్కువ శాతం జూన్లో ప్రాఫిట్స్ తగ్గుతూ వస్తున్నాయి కంపెనీస్కి. ఈ కంపెనీ కూడా ప్రాఫిట్స్ తగ్గాయి. బట్ లాస్ట్ జూన్తో పోల్చుకుంటే ప్రాఫిట్స్ పెరిగాయి. జనరల్గా బిజినెస్ అనేది సీజనల్ డిమాండ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవ్రీ క్వార్టర్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సీక్వెన్షియల్ గ్రోత్, బట్ ఇయర్లీ బేసిస్ మీద కంపేర్ చేయాల్సి వస్తుంది.
సో, ఇక్కడ కూడా మీకు మ్యూచువల్ ఫండ్ వాటా హోల్డ్ చేస్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ కానీ, హెచ్‌డిఎఫ్‌సి ట్రస్టీ కంపెనీ కానీ, పీజీఐఎం ఇండియా ట్రస్టీ ప్రైవేట్ లిమిటెడ్. సో, ఇలా వేరియస్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేశారు. సో, దిస్ ఈజ్ అబౌట్ అనూప్ ఇంజినీరింగ్ లిమిటెడ్. ఈ స్టాక్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఇవి వేరియస్ స్టాక్ ఐడియాస్ విత్ వెరీ గుడ్ టార్గెట్ ప్రైసెస్. ఈ టార్గెట్ ప్రైసెస్ ఇప్పుడు సడెన్‌గా ఈ స్టాక్స్‌లో గ్రోత్ ఉండకపోవచ్చు. ఆల్రెడీ కొన్ని స్టాక్స్ టెక్నికల్‌గా ఓవర్‌బౌట్ దగ్గరగా ఉన్న స్టాక్స్‌లో 100 ఆర్ 200 పాయింట్స్ కరెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ వాటి ప్రైస్‌ని బట్టి. ఫర్దర్‌గా కరెక్షన్ తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ అయితే రావచ్చు. ఆ టైంలో అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థాంక్ యూ.